ఇది వచ్చేసి దీంట్లో బాల పంచాయత్ గురించి ఉంది. బాల సభ అంటే ఇందాక చెప్పాము, ఒక కమ్యూనిటీ వైజ్ గా ఉంటాయి. విలేజ్ లో ఎస్సీ ఎస్టీ బీసీ యువతి ఏ ఏరియాలు అయితే ఉన్నాయో వాటిలో అక్కడ మనం 6 years నుంచి 18 years ఏజ్ ఉన్న పిల్లలకి బాల సభలు ఏర్పాటు చేస్తాం. వాళ్ళలో నుంచి 11 years నుంచి 18 years ఏజ్ వరకు ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం యాక్టివ్గా ఉన్న వాళ్ళని కూడా అందరినీ తీసుకోవాలి. వాళ్ళని బాల పంచాయతీగా ఒక సెంటర్ ప్లేస్ ఒకటి చూసుకొని అక్కడ వాళ్ళకి బాల పంచాయతీ ఏర్పాటు చేస్తాం. సెంటర్ ప్లేస్ అంటే ఏ ప్లేస్ అని అంటే అందరికి కన్వీనియంట్ గా ఉండేది పంచాయతీ ఆఫీస్ కావచ్చు, లేదంటే ఏదన్నా స్కూల్ ఉంటే ఎంపీపీ స్కూల్. మాక్సిమం అన్ని విలేజ్ లో కూడా ఎలిమెంటరీ స్కూల్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ వరండాలో ఉంటే అక్కడ కూర్చోబెట్టడం. ఒక ఊరికి వచ్చేసి కమ్యూనిటీ హాల్స్ అని ఉంటాయి. కొన్ని మల్కాపురంలో ఉంటుంది, ఇక్కడ ఏమంటారు రాయపూడిలో లైబ్రరీ సెంటర్ అని అంటాం, అక్కడ కూడా ఒక చిన్న హాల్ లాంటిది ఉంటుంది. ఇలాంటి వాటిల్లో కూర్చోబెట్టి అందరూ వచ్చేలాగా కూర్చోబెట్టి అక్కడ వాళ్ళకున్న సమస్యలు ఏమైతే ఉన్నాయో పిల్లలకి వాళ్ళ ద్వారా మనం తెలుసుకోవడం. ఇది బాల పంచాయతీ అనమాట. ఫస్ట్ వచ్చేసి అడాల్సెంట్ గ్రూప్స్ అన్నారు కదా. అడాల్సెంట్స్ అంటే 11 years నుంచి లేదా 12 years నుంచి వాళ్ళని తీసుకుంటాము. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే యాక్టివ్గా ఉంటున్నారో ఈ బాల సభలో ఉన్న పిల్లలు అందరూ ఉంటారు. మ్యాక్సిమం ఒక బాల సభలో 10 మంది ఉంటే అడాల్సెంట్ బాయ్స్ అండ్ గర్ల్స్, వాళ్ళకి ఈ 10 మందిలో నుంచి బాగా యాక్టివ్గా అంటే మనం ఏదన్నా పిల్లలను పిలుచుకురండి మీరు అని చెప్పగానే ముందుగా వెళ్ళే వాళ్ళు కావచ్చు. మనం ఏదైనా క్వశ్చన్ చేసినప్పుడు మంచిగా రియాక్ట్ అయ్యి వాళ్ళు చెప్పడం, యాక్టివ్గా ఉండి ఏదైనా సమస్య ఉంది అని చెప్పేవాళ్ళు కొంతమంది యాక్టివ్గా ఉంటారు. వాళ్ళని ఉన్న ఏరియాస్ ఏ అయితే మన బాల సభలు ఉన్నాయో ఆ ఏరియాస్లో నుంచి యాక్టివ్గా ఉన్న 3 లేదా 4 ఇంకా 5 ఉన్నా సరే వాళ్ళని తీసుకుని ఒక గ్రూపుగా వాళ్ళని ఫామ్ చేస్తమే బాల పంచాయతీ అనమాట. అలా తీసుకున్న వాళ్ళని ఆ బాల పంచాయతీలో ఏం చేస్తామంటే ఎవరైనా డ్రాప్ అవుట్స్ ఉన్నారా వాళ్ళకి మ్యాక్సిమం తెలుస్తుంది. ఎవరికైనా అమ్మాయిలు కానీ అందరూ స్కూల్కి వెళ్తారు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ చుట్టుపక్కల ఒక కొన్ని విలేజ్లన్నీ కలిపి ఒక జడ్పీహెచ్ స్కూల్కి వెళ్తాయి కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారా లేదా అని ఆటోమేటిక్గా తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు అక్కడ బాల పంచాయతీ పని స్థితి ఉంది కదా, ఫంక్షనింగ్ స్టేటస్ ఆఫ్ బాల పంచాయత్, దాంట్లో మనం ఇవన్నీ చర్చించుకోవచ్చు. డ్రాప్ అవుట్స్ ఉన్నాయా లేదా, అందరూ ప్రతి నెల ఈ బాల పంచాయతీ పిల్లలు వస్తున్నారా లేదా, ఎఫెక్టివ్గా ఉంటుందా లేదా, ఎవరైనా బాల పంచాయతీకి రాకపోతే వాళ్ళకున్న కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా దీంట్లో తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పార్టిసిపేషన్ ఆఫ్ గర్ల్స్ వర్సెస్ బాయ్స్, ఇద్దరు ఉండాలి. ఎక్కువ 60% గర్ల్స్ 40% బాయ్స్ ఉండాలి. బాల సభలోనైనా బాల పంచాయతీలోనే ఎక్కువ. ఎందుకంటే ఏది చూపించినా ఎఫెక్ట్ అనేది ఆడపిల్లల మీద పడుతుంది కాబట్టి ఎక్కువ గర్ల్స్ ఉండేలా చూసుకోవాలనుకున్నాను. ఎందుకంటే వాళ్ళకి మనం ఏ విషయం గురించి అయినా అవగాహన అనేది ఇద్దరికి కల్పించాలి. కానీ ఎఫెక్ట్ అయ్యేది ఎవరంటే అమ్మాయిలు కాబట్టి వాళ్ళకి మనం వాళ్ళు గర్ల్స్ 60% ఉండేటట్టు, బాయ్స్ 40% ఉండేటట్టు చూసుకోవాలి. ఈ అబ్బాయిలు అమ్మాయిలు ఉండాలి. వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి అమ్మాయిలు చదువుకుంటే ఏమవుతుంది, చదువుకోకపోతే ఏమవుతుంది, వాళ్ళకే ఒక పోటీ తత్వం లాగా పెట్టి వాళ్ళనే మాట్లాడించడం. ఒక సమస్య గురించి చెప్పినప్పుడు వాళ్ళ చైల్డ్ మ్యారేజే ఉంది, ఎందుకు చేస్తున్నారు, ఎందువల్ల వస్తుంది, చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది, చదువుకోని, ఇలాంటివన్నీ వాళ్ళనే మనం క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి చాలా ఆన్సర్స్ వస్తాయి. అలాంటి వాటిని వీళ్ళిద్దరు ఎదురెదురుగా కూర్చోబెట్టి చెప్పినప్పుడు వాళ్ళ సమస్యలు ఉంటాయి, అలాగే సొల్యూషన్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఆ రెండు చేయాలి. సేమ్ అదే ఇక్కడ వచ్చిన ఇష్యూస్ రైజ్డ్ బై అడాల్సెంట్స్. వాళ్ళ పిల్లలకు ఉండే సమస్యలే కాదు, ఊర్లో ఉండేవి కూడా వాళ్ళు చెప్పగలుగుతారు. ఏదన్నా వాళ్ళ ఊర్లో కూడా నేను ఒకసారి దొండపాడినప్పుడు వాళ్ళు చెప్పారు వాటర్ సరిగ్గా రావట్లేదు మా ఊరికి, ఇట్లా ఒక రోజు వస్తే 2 రోజులు, ఇలాంటివన్నీ చెప్తా ఉంటారు. వాళ్ళకు కూడా అవి తెలుస్తాయి. అవి తెలిసినప్పుడు మనం అవి రాకుండా ఉండాలంటే ఎవరికి చెప్పాలి, పంచాయతీలో కంప్లైంట్ ఇవ్వడం, లేదా ఎవరన్నా ఎమ్మెల్యేలు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు వాళ్ళకి చెప్పేలాగా మన పిల్లలకి మనం అవేర్నెస్ కల్పిస్తే వాళ్ళు చెప్పేలాగా ఉండేలాగా ఉండాలన్నమాట. అది ఇంకోటి నాయకత్వ అభివృద్ధి గమనికలు, వాళ్ళలో కూడా స్కిల్స్ ఉంటాయి.
ఏదైనా చేయడం, కానీ వాళ్ళకి ఏంటంటే ఒక స్టేజ్ కావాలి, మాట్లాడాలికైనా పని చేయడానికైనా ఒకళ్ళు ప్రోత్సహించే వాళ్ళు కావాలి కాబట్టి మనము మన ఆర్గనైజేషన్ ద్వారా గమనం ద్వారా మనం ఒక చిన్న వేదిక కల్పిస్తున్నాం. వాళ్ళలో ఉన్న ఏదైతే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయో వాటిని బయటికి తీసేలాగా, వాళ్ళు కూడా ఏదైనా చేయగలరు, వాళ్ళ సమస్య ఏది ఉంటే చెప్పగలరు, ఎవరితో ఇది మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మనల్ని కొంత నేర్పించగలుగుతున్నాం. కాబట్టి వాళ్ళలో కూడా లీడర్షిప్ క్వాలిటీస్ అనేది డెవలప్ అవుతాయి. ఫర్దర్ ఫ్యూచర్లో వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా కూడా మంచిగా ఉండగలుగుతారు. ఇవన్నీ కూడా మనం చేయగలుగుతాం. నెక్స్ట్ చైల్డ్ మ్యారేజ్ ప్రివెన్షన్ కేస్ రివ్యూ. మా విలేజ్లో ఏదైనా చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయా ముందుగా మనం తెలుసుకోవాలి. అవి కూడా మ్యాక్సిమం పిల్లల ద్వారానే తెలుస్తాయి. ఎవరైనా మనం అడగాలి ఫస్ట్. వాళ్ళతో మనం ఎప్పుడైతే ఫ్రెండ్లీగా మూవ్ అయ్యి మేడం చెప్పినట్టు స్కూల్లో ఎలా ఉంటున్నారు, బయట మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటున్నాయా, ఇంట్లో వాళ్ళు మీతో మంచిగా ఉంటున్నారు లేదా అని మనం కొంచెంగా ఫ్రీగా మాట్లాడినప్పుడు, పేరుతో పిలిచినా లేదా వాళ్ళని ఇట్లా భుజాల మీద చేసి మంచిగా మాట్లాడినా వాళ్ళు ఓపెన్ అయ్యి మనకు అన్నీ చెప్తూ ఉంటారు. అలా చెప్పినప్పుడు వాళ్ళ నుంచే ఎవరైనా డ్రాప్ అవుట్స్ ఉన్నా తెలుస్తుంది, ఎవరైనా చైల్డ్ మ్యారేజెస్ ఉన్నా కూడా మా స్కూల్ వాళ్ళ ఊరు కాకపోవచ్చు కానీ స్కూల్కి వచ్చే పిల్లలు ఉంటారు కాబట్టి పలానా ఊర్లో మా ఫ్రెండ్ ఇలా ఉంది, ఇలా చేస్తున్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇవంతా అని వాళ్ళే చెప్తూ ఉంటారు. అవి మనం తెలుసుకున్నప్పుడు మళ్ళీ ఆ అమ్మాయి పేరు కావచ్చు, అబ్బాయి పేరు కావచ్చు మనం చెప్పకూడదు. ఆ విలేజ్కి వెళ్ళినప్పుడు తన గురించి తెలుసుకోవాలంటే ఇక వేరే వాళ్ళ ద్వారా తెలుసుకోవడం, ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటని. అక్కడ బాల సభ ఏర్పాటు చేసుకున్నా, బాల పంచాయతీ ఏర్పాటు చేసుకున్నా, అక్కడ ఆ పిల్లల ద్వారా తెలుసుకోవడం. తర్వాత వాళ్ళ పేరెంట్స్కి దగ్గరికి వెళ్ళి మామూలుగా మాట్లాడి మీరు పెళ్లి చేసేస్తున్నారంట కదా, ఎందుకు చేస్తున్నారు అని చెప్తే కొట్టేస్తారు కూడా, కొంతమంది తిడతారు. కాబట్టి మనం అలా చేయకుండా వెళ్ళి ఇలా మీ అమ్మాయి ఎలా చదువుతుందండి ఏంటి, మేము ఇట్లా ఆర్గనైజేషన్ నుంచి వచ్చాము, ఇలా బాల సభలు బాల పంచాయతీలు చేస్తున్నామండి, మీ అమ్మాయి బాగా చదువుతుంది, ఈరోజు రాలేదు అందుకని ఒకసారి ఇలా వచ్చాము, మీ పిల్లల్ని బాగా చదివిస్తారు అని ఇట్లా ఒక ఫ్లోలో చెప్పుకుంటూ వెళ్తే వాళ్ళకి ఎప్పుడోసారి కనెక్ట్ అవుతుంది. వాళ్ళతో కూడా మనం ర్యాపో పెంచుకున్నప్పుడు మనం చెప్పే విషయాలకి మారొచ్చు. కొంతమంది మారితే అక్కడ బాల్య వివాహం అనేది ఆగిపోయింది. అది ఒక కేస్ స్టడీ లాగా తీసుకోవచ్చు. దాన్ని ప్రివెన్షన్ అని ఇక్కడ ముందు ఇచ్చారు కదా, మనం ముందు జాగ్రత్త, ముందుగానే వాళ్ళకి హెచ్చరించినట్లుగా ఒక అవగాహన కల్పిస్తే అక్కడ బాల్య వివాహం అనేది జరగకుండా ఉంటుంది. ఇలాంటి కేసులు వచ్చినప్పుడు మనం ఇలా స్టాఫ్ మీటింగ్లో ఉన్నప్పుడు ఏదైతే కేస్ స్టడీ వాళ్ళు చైల్డ్ లేబర్ అవ్వచ్చు, చైల్డ్ మ్యారేజ్ ఎవరైతే గురయ్యారో అప్పుడు మేము ఇలా ఒక అమ్మాయిది ఇట్లా మాకు వచ్చినప్పుడు మేము ఇలా వెళ్ళి పేరెంట్స్తో మాట్లాడాము, పేరెంట్స్తో మాట్లాడినా కూడా వాళ్ళు వినలేదంటే మనం నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకున్నాము, టీచర్స్ చెప్పామా, లేదంటే ఆ ఊర్లో పెద్దవాళ్ళు ఉంటారు, ఇప్పుడు హిందూస్కి అయినా సరే క్రిస్టియన్స్కి అయినా ముస్లిం ఒక మత పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళతో చెప్పామా, లేదంటే అక్కడ పంచాయతీలో చెప్పామా, ఆశా వర్కర్ లేదంటే అంగన్వాడీ వాళ్ళకి చెప్పి వాళ్ళ ద్వారా అయినా మనం ఏదైనా వాళ్ళకి మ్యారేజ్ జరగకుండా ఆపేమా, ఇలాంటివన్నీ కూడా మనం చర్చించుకోవచ్చు. ఇంకో చోట వేరే వాళ్ళకి ఇదే ప్రాబ్లం వస్తే మనం ఎప్పుడైతే ఈ రివ్యూ మీటింగ్లో ఇట్లా మాట్లాడుకుంటామో దాన్ని వేరే విలేజ్లో కూడా చెప్పుకొని అక్కడ ఒక అమ్మాయిలకి కూడా ఇట్లా వాళ్ళకి అవగాహన కల్పించడం వల్ల తను కూడా చదువుకోవడానికి తన లైఫ్ బాగుంటుంది అనమాట. సేమ్ ఇదే తీసుకున్న చర్యలు ఏమేమి తీసుకుంటున్నాం వాళ్ళకి ముందుగానే చైల్డ్ మ్యారేజ్ అయితే వచ్చే నష్టాలు ఏముంటాయి, ఎందుకు చేసుకోకూడదు, తన హెల్త్ ఇష్యూస్ ఏమేమి వస్తాయి, తర్వాత తన లైఫ్ ఏమవుతుంది, కుటుంబం బాధ్యతలు ఎలా ఉంటాయి, ఇవన్నీ వాళ్ళకి మనం కూర్చోబెట్టి నిదానంగా చెప్పడం వల్ల కొంతమంది వింటారు. కాబట్టి మారే ఒక్కల కోసమైనా సరే మనం నిజాయితీగా పనిచేసినప్పుడు ఆ చర్యలు ఏవైతే తీసుకుంటాం మన వల్ల కానప్పుడు నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాం పోలీసుల ద్వారా ఎలాగో అలా తీసుకుంటూ చేయాలి. నెక్స్ట్ పార్టిసిపేషన్, పేరెంట్స్ టీచర్స్ వాళ్ళందరితో కూడా మనం వాళ్ళతో కూడా కలిసి పనిచేసినప్పుడే అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే వాళ్ళకున్న సమస్యలు మనం తీర్చగలుగుతాం. వాళ్ళు ఏదైనా చెప్తుంటే మ్యాక్సిమం తల్లిదండ్రులు ఎవరు వినరు, నీకేం తెలుసులే వెళ్ళిపో, నువ్వు వెళ్ళి చదువుకో, లేదంటే వాడు ఏం చేస్తున్నా కూడా ఎవరు పట్టించుకోరు.
చాలా వరకు అంతే. వాడు స్కూల్కి వెళ్ళి వచ్చాడా, బుక్స్ ఆడ పడేసాడా, బయటికి వెళ్ళిపోయాడా, ఆడుకున్నాడా, బయట ఏం చేశాడు, ఏది కూడా ఏం తెలియదు. అమ్మాయిని అయితే ఇంట్లో కూర్చోబెడతారు అంతే, ఎక్కడికి వెళ్ళొద్దు. మన లాంటి వాళ్ళు వెళ్ళి మనం బాగా సభ చేస్తున్నాం, ఇట్లా బాల పంచాయతీ మేము ఇట్లా వచ్చాం, పిల్లలకి ఇట్లా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడతా ఉన్నా కూడా చాలా మంది అమ్మాయిలను కూడా పంపించారు. అబ్బాయిలు ఎక్కడ వెళ్ళినా ఏం చేసినా వాళ్ళకైతే ఏమి ఉండదు. కానీ ఎప్పుడైతే వాళ్ళకి పేరెంట్స్ టైం ఇస్తారో, అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా వాళ్ళ సమస్యలు తెలుసుకుంటారో, అప్పుడే వాళ్ళ ఫ్యూచర్ కూడా బాగుంటుంది. తర్వాత మనం నేర్చుకున్న పాఠాలు ఫీల్డ్లో మనమేమి నేర్చుకుంటున్నాం. మనకి ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఎవరైనా మనల్ని మీ మా బాధలు మీకేం తెలుసులే, మీరు వచ్చి వెళ్ళిపోదాం అంటారు, మీకేమైంది చెప్తారు, తర్వాత బాధపడాల్సింది మేము ఈరోజు ఇలా ఇలా జరుగుతుంది అమ్మాయి పట్ల, లేకపోతే అమ్మాయి స్కూల్కి వెళ్తుందో ఎక్కడ తిరుగుతుందో ఏంటో మీరు వచ్చి కాపలాలు కాస్తారా, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఆల్రెడీ మనకి ఒకసారి అయిన వల్ల మాకు ఒక ఎక్స్పీరియన్స్ కూడా అయింది. వాళ్ళు డ్రాప్ అవుట్స్ అనమాట, నువ్వు లేవప్పుడు. అంటే మేము మాట్లాడుతూనే ఉన్నా, ఆవిడ కొంచెం కోపం వచ్చేసి, మీరు ఏమన్నా వచ్చి స్కూల్కి వెళ్తే కాపలాలు కాస్తారా, రోజులు బాగాలేదు అని చెప్పేసి ఆమె కొంచెం ఫైర్ అయింది అనమాట. కానీ మేము నచ్చ చెప్పడానికి ట్రై చేసాం, కానీ ఆవిడ వినే పొజిషన్లో లేదు. కానీ మళ్ళీ వెళ్ళి ఆమెను కలిసి కొంచెం ప్రయత్నం అయితే చేయాలని అనుకున్నాము. చేసి కనీసం అమ్మాయిల ఇద్దరు పిల్లలు కూడా డ్రాప్ అవుట్, ఒక్కరినైనా చదువుకునేలాగా చేస్తే కొంచెం వాళ్ళ లైఫ్ బాగుంటుంది అని అనుకున్నాం. నెక్స్ట్ ఆ స్టెప్ తీసుకోవాలి. ఇలాంటివన్నీ కూడా మన ఫీల్డ్లో చాలా ఎదురవుతాయి. అవన్నీ మనం నేర్చుకొని ఇప్పుడు మనం వెళ్ళిన రూటు కరెక్ట్గా లేదంటే ఇంకేం చేయాలి, ఎలా మాట్లాడాలి, ఇంకా ఏదన్నా తనకు కూర్చోబెట్టి నిదానంగా చెప్పడం, వాళ్ళకి ఏదైనా అక్షరాలు ఏదైనా చదవడం రాకపోతే ఏదైనా ఎవరి ద్వారా టీచర్స్కి వెళ్ళి ఇలా ఉంది వీళ్ళ పరిస్థితి, కొంచెం మీరు కేర్ తీసుకోనండి, వాళ్ళ హెల్త్ బాగాలేదని ఇట్లా టీచర్స్ వైపు నుంచి కానీ పేరెంట్స్ ఏదో ఒక రకంగా వాళ్ళని కన్విన్స్ చేయగలిగితే ఆ అమ్మాయి లైఫ్ అయినా అబ్బాయి లైఫ్ అయినా చాలా బాగుంటుంది. మనం ఫీల్డ్లో నేర్చుకున్నాయి ఎన్నో ఛాలెంజెస్ వస్తాయి, సమస్యలు వస్తాయి. వాటిని మనం తీసుకొని, వాటి నెగిటివ్ అయినా సరే తీసుకొని మనం ఎలా చెప్పగలగాలి అని చెప్పి నేర్చుకున్నప్పుడే ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ సేమ్ అదే దాని మీద మళ్ళీ పని చేయడం ద్వారా ఇంకా ఎక్స్పీరియన్స్ అనేది కూడా పెరిగింది. వేరే ఒక విలేజ్లో కూడా వెళ్ళి మంచిగా చెప్పగలుగుతాం.